స్వతంత్ర భారతదేశానికి జోహార్ జోహార్. రెపరెపలాడే జెండా. ఆగస్టు 15 మనం పొగుడ్తాము, జెండా వందనం చేస్తాము. త్యాగాలు చేసిన త్యాగమూర్తుల గురించి, స్వాతంత్ర భారతదేశానికి గురించి, స్వతంత్ర భారతం యొక్క స్థితిగతుల గురించి చాలా గొప్పగా, సగర్వంగా, సవినయంగా చెప్పుకుంటాం. ఆ తర్వాత జెండా వందనం చేసుకుంటాం, పాటలు పాడుకుంటాం, చాక్లెట్లు తింటాం, మిక్స్చర్ తింటాం, స్వీట్లు తింటాం, చేతులు దులుపుకొని మళ్ళీ అధోగతి పాలవుతాం. ఇన్నేళ్ల మన ఇండిపెండెన్స్, మన ఫ్రీడమ్ లో మనం ఏమేం మిస్యూజ్ చేస్తామో నేను మీకు చెప్పరా? కాదు, ఒకప్పుడు ఒక పద్ధతి ఉండేది అనిపిస్తుందండి. ఇప్పుడు దేనికి ఒక పద్ధతి లేదు. పద్ధతి తప్పాం అని నేను మాట్లాడితే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. కింద మళ్ళీ కామెంట్లు పెట్టేస్తారు. హూ ఆర్ యూ టు సే పద్ధతి తప్పామంటావా, అట్లంటావా, ఇట్లంటావా, ఎట్లెట్లనో అంటావా? ఎస్ అంట, పద్ధతి తప్పాం. మనకి ఎవరికి పద్ధతి లేదు. ఇవన్నీ ఛాదస్థాలు, మనకి ఛాందసాలు, ఛాదస్థం, చా కింద మళ్ళీ చా ఇచ్చి ఒట్టు కూడా. సరే, ఈ ఛాదస్థాలు ఛాందసంని లెటుగు అయిపోయి మనం ఏం బాక్కున్నాం? అధోగతి పాలయ్యాం, అధ్వాన్నం పాలయ్యాం, నానాటికి ఇంకా భ్రష్టు పట్టిపోయాం. ఎందుకు బతుకుతున్నామో తెలియదు, మనది బతుకో కాదో కూడా తెలియదు. మాట్లాడాలంటే అసహ్యం వేస్తోంది, జుగుప్సగా ఉంది. బట్ స్టిల్ నేను ఎన్నో ఇష్యూస్ ని మాట్లాడదలుచుకున్నాను. మనం పిల్లలకి తల్లిదండ్రులము, నిజంగా ఇలాంటి తల్లిదండ్రులం మనం. ఒకవేళ నేనైనా రేపొద్దు నా తప్పు చేస్తే నా చెప్పుతో 400 సార్లు కొట్టుకున్నా నాకు బుద్ధి రాదు. అది కూడా కొత్త చెప్పు కాదు, చాలా పాతది, బురదలో ముంచి. ఎందుకో చెప్పనా? పిల్లలు, వాళ్ళని ఏమనకూడదు, వాళ్ళకి కావాల్సినంత ఫ్రీడమ్ ఇవ్వాలి. పసి హృదయాలు అస్సలేమనకూడదు. ఏమన్నా అంటే పిల్లలు చాలా అబ్యూజివ్ గా మాట్లాడుతుంటారు, తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. కొన్నిసార్లు స్కూళ్ళ నుంచి, ఇతర ఫ్రెండ్స్ నుంచి నేర్చుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నా, ఇష్టం వచ్చినట్టు తల్లిని కానీ తండ్రిని కానీ ఏమంటున్నా ముద్దుకి ఇంకా ఎంకరేజ్ చేస్తాం మనం. కింద ఏదైనా పడితే కొట్టు, నేలని కొట్టు కొట్టు అంటారు. ఇది చాలా మంది పెద్దవాళ్ళు చేసే అతి పెద్ద తప్పు అంటారు. వాళ్ళ బాధకి కారణమైన దాన్ని కొట్టి చంపాలి అన్న దరిద్రమైన బిహేవియర్ ని మనమే పాలిచ్చి నెయ్యన్నాలు పెట్టి ఇట్లాంటి బిహేవియర్లు చెప్పి పెంచి పోషిస్తున్నాం పిల్లల్ని. వాళ్ళు ఏదైనా దెబ్బ తగిలితే వాళ్ళని వాళ్ళు చూసుకోరు, ఫస్ట్ పోయి పక్కదాన్ని కొడుతుంటారు. ఇప్పుడు నేల మీద పడితే ఆ నేల, ఇదిగో ఈ చెట్టు వల్ల తగిలితే ఈ చెట్టును ఎత్తయ్యా, నీది నువ్వు చూసుకుని ఏడ్చి సావచ్చు కదా. పక్కన దాన్ని కొట్టేంత ఆ దరిద్రమైన బిహేవియర్ ని మనమే ఇన్కల్కేట్ చేస్తున్నాం. కొట్టు కొట్టు ఇంకా కొట్టు. ఎంత నేర ప్రవృత్తి, ఏం ఫ్రీడమ్ అండి పిల్లలకి. 3rd, 4th, 2nd క్లాస్ చదివే పిల్లలకి అన్నన్ని గంటలు రీల్స్ చూడడం ఏంటి? సిగ్గులున్నాయా మనకి నిజంగా? కడుపు కన్నం తింటున్నామా, గడ్డి తింటున్నామా? పిల్లలకి ఆ ఫోన్ ఇచ్చి గంటలు గంటలు ఇట్లా వాళ్ళు స్క్రోల్ చేస్తుంటే పోనీలే పెంటల్లరు తప్పి ఎందుకు కంటాం? దానికన్నా ఇప్పుడు అదేదో వస్తుంది కదా డింక్, దీని మీద కూడా నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తా, అదే బెటర్. వాళ్ళ సావు వాళ్ళు చావాలని డిసైడ్ చేసుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు ఒక్కర్లేకుండా. కానీ వీళ్ళని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టాలి? అది లాక్కుంటే వాళ్ళు చూడాలి ఏర్చి, అది మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు వాళ్ళ చేతుల్లో ఇంకా వాళ్ళ బిహేవియర్ కి హద్దు అదుపు ఉండదు. ఏది కావాలంటే అది ఇస్తారు తల్లులు. ఇప్పుడు 2 పిల్లలు ఉంటే ఏ ఒక్కరి మీద పార్షాలిటీ ఉంటుంది, నేను కళ్ళారా చూసా. ఏది కావాలంటే అది ఏడుస్తుంది, ఆడపిల్ల ఇచ్చేసి, తండ్రి చెప్తూ ఉంటాడు అనమాట, వాడు ఏడుస్తున్నాడు చిన్నపిల్లడు ఇచ్చేసే. ఏది కావాలంటే అదా. నో చెప్పి నేర్పించుకోవా పిల్లలకి? నో చెప్పకూడదా? అది క్రైమా? నో చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఎన్ని క్రైమ్స్ చేస్తున్నారో మీకేమైనా అవగాహన ఏడ్చిందా? అక్కడెక్కడో జరుగుతుంది, సోషల్ మీడియాలో చూపిస్తున్నారు, మన ఇంట్లో కాదు అనుకోవద్దు. వాళ్ళు మనలాంటి మనుషులే. వాళ్ళకి జరిగినప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకకపోతే మనకు కూడా జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్తున్నారు, ఏం కొనుక్కుంటున్నారు, ఏం తింటున్నారు, ఏం చూస్తున్నారు? ప్రైవసీ ఏంటండి? పిండాకుడు ప్రైవసీ ఏంటి? ఏం చూస్తున్నారు? ఎట్లాంటి బుర్రలోకి ఎక్కించుకుంటున్నారు? ఫ్రెండ్స్ తో వెళ్ళి గంటలు గంటలు ఆడు, ఫ్రెండ్స్ ఇంటికి వాళ్ళని తోలేసి 3-4 గంటలు మనం కూర్చుంటాం, కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి అట్మాస్ఫియర్ లో ఉన్నారు, ఏం కంటెంట్ చూస్తున్నారు, దానివల్ల ఏం ప్రయోగించాలని నేర్చుకుంటున్నారు?
దానివల్ల 7th క్లాస్ పిల్లాడో 10th క్లాస్ పిల్లాడో ఇంకో 10th క్లాస్ పిల్లాడో కలిసి ఇంకొక 3rd క్లాస్ పాపకి చాక్లెట్ అని చూపించి తీసుకెళ్లి రేప్ చేసి దాన్ని చంపేస్తే పేరెంట్స్ కి ఇంటికి వచ్చి చెబితే వాళ్ళు వెళ్ళి చూస్తే ఆ బిడ్డ పాపం కొన ఊపిరితో ఉంటే ఈ తల్లిదండ్రులు కూడా సేమ్ మానవత్వం మరిచి ఆ కొన ఊపిరిని కూడా ఖతం చేసేసి శవాన్ని కూడా మాయం చేసి ఏంది ఇది? ఫ్రీడమ్ వల్ల వచ్చిన దరిద్రం ఇది, దాష్టికం ఇది. సిగ్గులేదండి తల్లిదండ్రులకి? నేను 35 దాటిన చాలా మంది ఉమెన్లో వింటున్నా, నా పిల్లల వల్ల నాకు ఫ్రీడమ్ లేదు, నాకు ఫ్రీడమ్ కావాలి, నేను ఎటైనా వెళ్ళాలి, పిల్లల్ని మా ఆయన కప్పచెప్పా, ఆయా కప్పచెప్పా, లేకపోతే వాళ్ళు ఫ్రెండ్స్ ఇంట్లో ఆడుకుంటున్నారు అని ఇవి తిరిగేస్తూ ఉంటాయి. ఎందుకు కావాలి? సిగ్గులేదు నీకు? ఎందుకు కావాలి ఫ్రీడమ్? నువ్వు పెంచినట్టు వేరే వాళ్ళు పెంచగలరా? తల్లి చూసినట్టు తండ్రి కూడా చూడలేడు. తల్లికి వాడు తినలేదే, అది తినలేదే అనే బాధ ఆపేక్ష ఉంటది, అమ్మతరం అది. తండ్రికి ఏం పట్టింది? ఆకలేసినప్పుడు తింటారులే అని అనుకుంటారు చాలా మంది. వైఫ్ అండ్ హస్బెండ్ ప్లీజ్ కామెంట్ ఆన్ దిస్. తల్లుల్లో కూడా మాతృత్వాలు లేని తల్లులు ఉన్నారు, చాలా గొప్ప తల్లులు. వాళ్ళకి ఎందుకు భగవంతుడు పిల్లలు ఇస్తారో నాకు అర్థం కాదు. ఇవ్వకూడదు అసలు అలాంటి వాళ్ళకి పిల్లలు. ఏం చేసినా కావద్దు. వీళ్ళకి పిల్లలు కని బారసాల ఫంక్షన్లకి తయారయ్యి థీమ్ డ్రెస్సుల మీద ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళని పెంచడం మీద ఉండదు అసలు. అదొక పెద్ద బర్డెన్. ఎస్, ఇట్ ఈస్ అ బర్డెన్, నేను కాదని చెప్పట్లేదు. ఇప్పుడు మనకున్న అతి తక్కువ ఓపికలకి వాళ్ళు చేసే అతి ఎక్కువ అల్లరి, ఆ హైపర్ యాక్టివ్నెస్ చాలా కనిపిస్తుంది. అందరి ఇళ్లలో ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటారు, నమ్మి ఒక 10 మంది పిల్లల్ని వదిలేయడానికి లేదు. వాళ్ళ అల్లరి భరించలేనిదే, నేను కాదనట్లే, నాకు కూడా ఉన్నారు పిల్లలు. బట్ స్టిల్ ప్రతి రోజు ఓపిక తెచ్చుకుంటాను. నో, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి నేను వాళ్ళని కనలా. నేను ఇబ్బంది పడైనా సరే వీళ్ళనంత ఓపికగా పెంచుతా. ఓకే, ఈ రోజు బాలేదా? ఓకే, వెరీ గుడ్, రేపు బాగుంటుంది. ఈ రోజు వాళ్ళు పిచ్చి అల్లరి చేశారా, పిచ్చి మాటలు మాట్లాడారా, నేను వాళ్ళకి బుద్ధి చెప్తా. సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తాను, మాట్లాడకుండా. తిట్టను కొట్టను, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తా. వాడికే వాడు రియలైజ్ అయ్యి వచ్చి అమ్మ నేను ఇంకోసారి చెయ్యను, అప్పుడు కొంచెం మెల్లగా మాట్లాడతా. పోనీ పాపం చిన్నపిల్లాడు, నేనేం చెత్త ముద్దులు చేయను. ముద్దు చేసే దగ్గర విపరీతంగా చేస్తా, ఎత్తుకొని తిప్పుతా. కానీ భయం పెట్టే దగ్గర భయం పెట్టాలి, నేర్పించాలి. మరి తల్లిదండ్రులే ఇదే మొక్కుంది, తెచ్చావు నాటావు, దాని ఇష్టానికి అది వదిలేస్తే పెరుగుతుందేమో చచ్చిపోకుండా, ఏ పిచ్చి మొక్క అవుతుంది. రోజు నీళ్లు పోసి నర్సరీ చేస్తే బాగుంటుంది, చెట్టు అవుతుంది చక్కగా, పండ్లో ఫలమో కాయలో ఇస్తుంది. పిల్లలు కూడా అంతే. రేపొద్దురు వాళ్ళు మనల్ని చూసుకుంటారా? మనం ఎందుకు మన వయసు నాశనం చేసుకోవాలి? ఇదే మన బిజినెస్ డీలా? అన్కండిషనల్ లవ్ ఉండటం తప్ప పిల్లల మీద? రేపొద్దురు వాళ్ళు చూసుకొని చూసుకోకపోని అన్కండిషనల్ లవ్ ఉండకూడదా? నువ్వు సరిగ్గా పెంచాలన్న బాధ్యత నీకు లేదా? ఇంత కష్టపడ్డ తర్వాత కూడా రేపు వాళ్ళ వల్ల ఏదైనా జరిగింది అనుకో తప్పు, అట్లీస్ట్ నీ గిల్టీ ఉండదు కదా. నువ్వు 100% చేశాను, స్టిల్ ఇట్ టర్న్ అవుట్ టు బి లైక్ దాట్. అప్పటికి సొల్యూషన్ ఆలోచించుకుంటావు. లైఫ్ ఇస్ అన్సర్టన్. అలా అని వదిలేస్తావా? ఒక ఆడది బయటికి వెళ్ళాలంటే ఫ్రీడమ్ లేదు, మధ్యరాత్రి వదిలే పట్టపగలు వెళ్ళాలంటే ఫ్రీడమ్ లేదు, క్యాబ్ డ్రైవర్స్ ని నమ్మడానికి లేదు, డెలివరీ బాయ్స్ ని నమ్మడానికి లేదు, ఏదైనా దూరం ప్రయాణం చేయాలంటే ఎవరిని నమ్మడానికి లేదు, పబ్లిక్ ప్లేసెస్ లో ఉంటే నమ్మడానికి లేదు. 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఏ టోల్ గేటో ఉంటే ఆ 100 మీటర్స్ లో ప్రాణం పోయే పరిస్థితే వస్తుంది. మానం పోయి ప్రాణం పోయి మనిషి చచ్చిపోయి నిర్దాక్షిణ్యంగా ఎక్కడ ఏది నమ్మడానికి లేదనమాట, ఎవరిని నమ్మడానికి లేదు. ఎప్పుడు భయం, ఈ అడుగు నేను వెయ్యబోతే ఎన్ని బ్యాడ్ నాకు వస్తాయి అని ఎప్పుడు భయంతో బతకాలి. భర్తను నమ్మడానికి లేదు, భర్త భార్యను నమ్మడానికి లేదు, ఫ్రెండ్స్ నమ్మడానికి లేదు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వచ్చి ఆ ఊర్లో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ కొంపకి వెళ్ళడానికి లేదు. ఇద్దరు పెద్ద పెద్ద చదువులు చదువుతున్న ఫ్రెండ్సే డాక్టర్స్, లాయర్స్, మాదక ద్రవ్యాలకి అలవాటు పడి వాళ్ళు ఆ మాదక ద్రవ్యాలను పుచ్చుకోవడమే కాకుండా ఇగో ఈ దీనికి అలవాటు చేసి ఆ తర్వాత మానాన్ని దోచుకొని ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి ఇవి ఎవరిని నమ్మడానికి లేదు. మనం ఎవ్వరిని మొత్తం మన డబ్బంతా తీసుకెళ్ళి ఆ మొగుడు చేతిలోనో, మొగుడంతా తీసుకొచ్చి ఆ డబ్బు పెళ్ళాం చేతిలోనో పెడితే నాశనం. రూపాయి కనపడదు, మళ్ళీ నమ్మడానికి లేదు అసలు. ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఇస్తూ ఉంటే ఇన్ని అరాచకాలు, అకృత్యాలు, ఇంత దరిద్రాన్ని చూస్తున్నాం మనం రోజంతా. పిల్లలకి బండ్లని ఫ్రీడమ్ ఇస్తే 18 ఏళ్ళు దాటిన పిల్లలకి ఎంత గలీజ్ గా నడుపుతారు. ఇట్లా ఓవర్టేకులు చేసుకుంటూ వెళ్ళి మిడిల్ ఫింగర్ చూపిస్తారు. అదేం పైసాచి కారణమో తెలియదు. 2-3 సార్లు ఎదురైంది నాకు ఇన్సిడెంట్. మళ్ళీ 20 ఏళ్ల లోపల పిల్లలే వాళ్ళు. మరి 18 కూడా ఉన్నాయో లేదా భగవంతుడికి తెలియాలి. ఫ్రీడమ్ అని పిల్లలకి ఇట్లా ఇస్తున్నారు, ఫోన్లు ఇస్తున్నారు, హబ్స్ కి పంపిస్తున్నారు ఫ్రీడమ్ అని. పిల్లలు కూడా అట్లాగే తయారై పగలబడ్డారు. వద్దన్న పేరెంట్స్ వాళ్ళకి నచ్చి సావరు. వాళ్ళ మదర్ ఎంత ఫ్రీడమ్ ఇస్తుందో, నువ్వు ఏమి ఇయ్యవు, నువ్వు ఎందుకున్నావు,
ఈ ఇంట్లో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా పో, చెప్పు దెబ్బలు తింటే బయటికి తెలిసి వస్తుంది. నేను ఎవ్రీ టీనేజర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. పో నువ్వు ఒకసారి పోయి, మీ అమ్మ నాన్న కాదన్న కూడా పోయి చెప్పు దెబ్బలు తిండి లైఫ్ నాశనం చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ వచ్చిన ప్రతి పిల్లలు ఇంట్లో ఉండి చదవాలనుకోవట్లే, వేరే స్టేట్ కైనా సిటీకైనా వెళ్ళిపోతారు ఫ్రీడమ్ కోసం. నిజంగా 100 మంది తోడేళ్ల మధ్య నువ్వు ఉంటే నిన్ను కాపాడుకునేది నీ తల్లిదండ్రే, ఇంకెవ్వరు కాదు. ఆ సో కాల్డ్ పనికిమాల ఫ్రెండ్స్ కూడా కాదు. తెలీదు, తెగేదాకా లాక్కోవడం మాత్రం తెలుసు. ఫస్ట్ మనం మారదాం. నిజమైన స్వాతంత్రం అంటే ఏంటో తెలుసుకుందాం, దాని అర్థం తెలుసుకుందాం. మనకు వచ్చిన ఫ్రీడమ్ ని, మనకిచ్చిన ఫ్రీడమ్ ని ఎట్లా కాపాడుకోవాలి తెలుసుకుందాం. పక్కన వాళ్ళు ఎన్ని వాతలు పెట్టుకొని ఎన్ని వేషాలు వేస్తే మనకెందుకు? మనం కరెక్ట్ అవ్వకుండా ఎలా ఉండాలి తెలుసుకుందాం. చిన్న పిల్లల మీద నిఘా వేయండి తల్లిదండ్రులు. వాళ్ళకి మితి మీరిన ఫ్రీడమ్ ఇవ్వకండి, కాపాడుకోండి. ఇన్వెస్ట్ చెయ్యండి మీ టైం అండ్ లవ్ వాళ్ళ మీద. అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ మంచి సంతానం రూపంలో రిటర్న్ ఉంటుంది. మీకు కాదు, వాళ్ళు బాగున్నా మీరు బాగున్నట్టే, అంతేం అవసరం ఉండదు కాళ్ళు చేతులు పడిపోయేంత. మనకి వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టే, వాళ్ళ దారిన వాళ్ళు పీస్ఫుల్ గా ఉంటే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉన్నట్టే. ఆలోచించండి, డోంట్ మిస్యూజ్ ద ఫ్రీడమ్. బుర్ర పెట్టి ఆలోచించండి ప్లీజ్.